వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను ఆకాంక్ష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు దేశవ్యాప్తంగా భారత్ బంద్, సమస్యలపై కేంద్రం స్పందించాలని డిమాండ్. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి నేడు కేంద్ర మంత్రులతో భేటీ. కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచన. అసెంబ్లీకి మంత్రులంతా సబ్జెక్టుపై ప్రిపేర్ అయి రావాలని ఆదేశం. డిప్యూటీ సీఎం పవన్ చొరవతో కోటప్పకొండకు రోడ్డు, 38.60 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ. జీహెచ్ఎంసీ విభజనపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రాజకీయ ప్రయోజనాల కోసం విభజన జరిగిందని విమర్శ. నేటి నుంచి అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు, సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే అటెండెన్స్ అన్న స్పీకర్. రెండవ రోజు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు, కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం. తెలంగాణలో ముగిసిన పురపోరు, ఆసక్తి రేపుతున్న ఎగ్జిట్ పోల్స్. తెలంగాణలో మహాశివరాత్రికి 2243 ప్రత్యేక బస్సులు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై కేసు నమోదు, పోలీసులపై దుర్భాషలాడినందుకు కేసు ఫైల్. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సీరియస్, కేసు నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీకి ఆదేశం. మీడియాతో మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు. ప్రజల ఆశీర్వాదంతో 80 స్థానాలు గెలుస్తామని ధీమా. ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, అత్యాధునిక సాంకేతికతో సిబ్బంది పర్యవేక్షణలో పూర్తి. జగ్గారెడ్డి ఘటనపై ఆర్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపాటు. మున్సిపల్ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు. ఎన్నికల్లో 90% స్థానాలు కాంగ్రెస్ గెలుస్తోందని ధీమా. తిరుపతి జిల్లాలో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్, ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోక్రా. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో దారుణం, బాలుడిని చితకబాదిన అంగన్వాడీ టీచర్. ఎర్రచందనం ముఠాను పట్టుకున్న తిరుపతి పోలీసులు, 2 కోట్ల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణ హత్య, మద్యం మత్తులో మిత్రుణ్ణి హత్య చేసిన ముల్లా ఖాన్. పోలవరం జిల్లా రంపచోడవరంలో గంజాయి పట్టివేత, పెద్ద కోరుమిల్లిలో 370 కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కళాశాల బస్సుకు ప్రమాదం, ఎన్ఆర్ఐ హాస్పిటల్ సర్కిల్ వద్ద క్రేన్ ని ఢీకొట్టిన బస్సు. లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం, సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైన కేంద్రం. జాతీయ గీతం కంటే ముందు జాతీయ గేయం, జనగణమన కంటే ముందు వందే మాత్రం పాడాలన్న కేంద్రం. థాయిలాండ్ డే కేర్ సెంటర్ లో ఉన్మాది ఘాతుకం, 22 మంది చిన్నారులు సహా 34 మంది మృతి.
ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ జట్టు ఘన విజయం 30 పరుగుల తేడాతో భారీ విక్టరీ.